ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక ముందుకు, భూమి లోకములు పుట్టకముడు, అంటే భూమి పర్వతాలు లేనప్పుడు, అంటే సృష్టి లేనప్పుడు నేను ఎక్కడున్నావా అంటే దేవుడు యోగుతో మాట్లాడినప్పుడు, భూమికి నేను పునాది వేసినప్పుడు యోగు నువ్వు ఎక్కడున్నావంటే వివేకం కలిగి చెప్పంటే చెప్పొస్తాను కీర్తనలో. తరతరమున మా నివాస స్థానం ఎవరంటే దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడు సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు శాశ్వతమైనది అని మొదటి భాగంలో శాశ్వతమైనది పరలోకమని, సర్వమానవాళి ఆదామును ఉంచాడని, ఆదాము దేవుని ఉంచాడని తెలుసుకోవడం జరిగింది. అయితే పరలోకం శాశ్వతమైనప్పుడు ఆ పరలోకం గురించి, ఆ పరలోకం నుండి దిగొచ్చిన యేసుక్రీస్తు శరీరధారి దినాల్లో చెప్పిన సంగతిని మనం ఆలోచిస్తే, ఈరోజు ఈ లోకం శాశ్వతం కాదని, ఏదైతే కంటికి కనిపిస్తుందో అది శాశ్వతం కాదని, మధ్యలో వచ్చింది మధ్యలో పోతాను అన్నట్టుగానే ఈ పంచభూతాలు కూడా మాటలు బట్టి కలిగాయి, ఆ మాటలు బట్టి కలిగింది నశించిపోతుందని, ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ తరతరాలు నివాస స్థలము దేవుడేనని, దేవుడున్న లోకము పరలోకమని గత మొదటి భాగంలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తు శరీరధారి అనే దినాల్లో చెప్పిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి వార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి వార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. అంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థిస్తున్నాడంటే దేవుడున్న లోకం పరలోకము. కాబట్టి దేవుడున్న లోకము పరలోకము శాశ్వతమైందని, దానికి ఆది అంతం లేదని, అది ఎప్పుడు ఉండేదని, అక్కడ నుండే భూమి మీదకి వచ్చామని మనం ఇంతవరకు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్టు ముందు దాని గురించే యేసుక్రీస్తు చెప్తూ ప్రార్థన చేయమంటూ శిష్యులు చెప్తూ ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైన మాటలు ఉపయోగించాడు. కాబట్టి మీరెలా ప్రార్థన చేయండి, పరలోకం ఉందన్న మా తండ్రి. అంటే దేవుడున్న లోకం శాశ్వతమైంది, తరతరాలు మన నివాస స్థలము దేవుడే. కాబట్టి ఆ లోకం మనం వెళ్ళాలంటే శాశ్వతమైన పరలోకం వరకు మనం ఎవరైనా చనిపోయినప్పుడు పాడుతున్న పాటలు మనం మన పురం ఇది కాదు పరలోకం అని పాటలు పాడుతుంది, లేదా పరదేశులము ప్రియులారని పాటలు పాడుతుంది, పరమున జగమున పాట, ఇలా పరలోకం గురించి పాటలు చనిపోయేటప్పుడు పాటలు పాడుతున్నామే తప్ప మన పరలోకం వెళ్ళాలి, ఈ లోకము శాశ్వతమైనది కాదు. వెళ్ళకపోతే రేపైనా యేసుక్రీస్తు 2వ రాకడలో సెకండ్ కమింగ్ లో పరలోకం చేరడం వరకు సంఘం నిద్ర చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆ పరలోకం శాశ్వతమైనదని ఖండితంగా మనం దాని మీద అభిప్రాయాలు లేని పరిస్థితులు ఇక్కడ బైబిల్ చెప్పుకొస్తూ, యేసుక్రీస్తు కూడా శరీరధారికి వచ్చి దేవుడికి ప్రార్థిస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఈ సందర్భంలో చూస్తే, యోహాను సువార్త 17:1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కొనులెత్తి తండ్రి నా కడి వచ్చితున్నది. అంటే యేసుక్రీస్తు కూడా ఆకాశం వైపు కొనులెత్తి తండ్రి అన్నాడంటే, పైన ఉన్న లోకం ఏదంటే పరలోకం, అది దేవుడి లోకము, మానవుల లోకం భూలోకము, చనిపోయిన మృతుడున్న లోకం పాతాల్లో, 3 లోకాలు మనకు కనపడదు. అంటే భూమి మీద మనకి పరలోకం తెలిస్తేనే ఆ లోకం వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే రేపని శాశ్వతమైనది కాదు, ఇది ఒక పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంది మనకి. ఇది కేవలం టెంపరీ, ఇది తాత్కాలమైందని మనకు గుర్తిరిగి ఆ పరలోకంలో మనం చేరాలంటే యేసుక్రీస్తే మనకు సరైనది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ పరలోకం ఉన్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి అని ప్రార్థిస్తున్నాడంటే దేవుడిని లోకము మన పరలోకము. అందుకే పరలోకం దిగొచ్చిన యేసుక్రీస్తు అన్నాడు, నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చలేదు కానీ నా ఇష్టాన్ని నేను నెరవేర్చలేదు, నా ఇష్ట ప్రకారం నేను రాలేదు, తండ్రి ఇష్టం నెరవేర్చలేదు భూమి మీద పరలోకం నుండి దిగివచ్చింది అన్నాడంటే, భూమి మీద నుండి పరలోకం నుండి యేసుక్రీస్తు దిగొచ్చాడంటే పరలోకం నా లోకం దేవుడి లోకం, అది శాశ్వతమైంది. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకం వేరే కంటికి కనపడుతున్నది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన లోకం వేరే అంటే ఖండితంగా బైబిల్ చెప్పుకొస్తుంది పరలోకం. ఆ పరలోకము మనం చేరాలంటే బైబిల్ ఒక అద్భుతమైన మాట చెబుతుంది. దానికన్నా ముందుగా మన విశ్వాసుల వీరులు ఆదాము మొదలుకొని విశ్వాస వీరులు, చనిపోయిన వీరులు పరదేశంలో ఉంటూ వాళ్ళ గురించి మాట చెప్పుకొస్తూ ఎబ్రీ పత్రికలో ఒకసారి మనం ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే 11వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్నాడలా మరలా వీళ్ళకు వీలు కలుగును అన్నాడు. అంటే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వీళ్ళకి వచ్చారంటే, ఒకసారి మనం వచ్చామంటే మరలా అన్నాడంటే వచ్చాం కాబట్టి తిరిగి రిటర్న్ మనం ఆ దేశం వెళ్ళాలి. ఆ దేశమే పరలోకము, అదే శాశ్వతమైంది. దానికోసం ఈ రోజు మన భక్తి చేయదు.
ఈ రోజు నేను ఏదైతే దేవుడు నాడు భక్తి చేస్తున్నామో, ఏదైతే దేవుడు కుటుంబం అంటున్నాడో, ఏదైతే సంఘం అంటున్నాడో, ఏదైతే దేవుడు నమ్మాలంటున్నాడో, ఆ నమ్మను వాడు ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటయ్యా అంటే దేవుడు లోకం శాశ్వతమైంది. ఆ లోకం కోసం అన్నాడు ఇక్కడ పౌలు ఎబ్రీ పత్రిక రాస్తూ 11:15 వచనంలో, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడలా మరలా వినడానికి వీలు కలుగుతున్నాడంటే ఏ దేశం నుండి మనం వచ్చామంటే ఈ దేశం అంత కానే కాదు. అంటే భూమి మీద ఉన్న మానవులు ఈ దేశం కానే కాదు. ఇది కేవలం అది టెంపరీ, శాశ్వతమైంది. స్టాండర్డ్ ఏదంటే మన పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ఒక మార్గాన్ని, రాజమార్గాన్ని, ఒక మార్గాన్ని సరళపరిచాడు దేవుడు. తన కుమారుడని యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు. ఆ కుమారుడని యేసుక్రీస్తు చెప్తున్నాడు వచ్చి భూమి మీదకి, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను నా మాట మీరు వినండి అయ్యా, మీకు నిత్యజీవం ఇస్తానని చెప్తూ ఒక మాట చెప్పుకొస్తున్నాడండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయము ఆ పరలోకము చేరాలంటే ఒక మార్గాన్ని సరళపరిచిన యేసు శరీరం దగ్గర వచ్చి చెప్తున్న మాటను మనం ఈ సందర్భంలో ఆలోచిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదివితే ఇక్కడ ఒక మాట కనపడుతున్నాను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు అన్నాడు. అంటే నేనే మార్గమును, 2 సత్యములు, 3 జీవములు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు. భూమి మీద ఉన్న మానవులు అందరూ సర్వ మానవాళి తండ్రి అయిన దేవుని ఎద్దకి పరలోకం చేరాలంటే, శాశ్వతమైన లోకం, ఎప్పుడు స్థిరమైన లోకం, పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు చేరాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, మన ఏ దేశము, ప్రాంతము, కులాలతో, మతాలతో పని లేదండి. భూమి మీద మనిషి పరలోకం చేరాలంటే, శాశ్వతమైన లోకం పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎప్పుడు తండ్రి ఎద్దకు చేరాడు. అంటే తండ్రి యొద్దకు చేరే మార్గాన్ని, పరలోకం చేరే మార్గాన్ని, నిత్యజీవం వెళ్ళిన మార్గానికి ఒక మార్గాన్ని దేవుడే తన కుమారుడు లోకానికి పంపించి చెప్తున్న మాటలు స్వయంగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు. నేనే మార్గం. ఎక్కడికి మార్గం? భూమి మీద నుండి పరలోకానికి మార్గం. నేనే మార్గాన్ని, నేనే జీవమును, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు. అంటే భూమి మీద ఉన్న మనిషికి ఎవరు తెలియాలంటే యేసుక్రీస్తు తెలిస్తేనే మన లోకం పరలోకం, ఆ పరలోకం మనం చేరగలము. అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి శరణ్యం ఎవరంటే, దిక్కేంటంటే యేసుక్రీస్తే. కాబట్టి శాశ్వతమైన లోకం పరలోకం చేరాలంటే భూమి మీద మనం అందరం యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకి వచ్చాము. మళ్ళీ రేట్లను కూడా యేసుక్రీస్తు ద్వారా మనం చేరాలని మనకు గుర్తెరిగితే ఆ లోకం మనకు జ్ఞాపకం ఉంటుంది. దేవుడి మాటలు దీని కాక